ఆడపిల్ల పుట్టగానే సంతోషిస్తారు, మహాలక్ష్మి అని సంబరపడిపోతారు. ప్రతి ఇంట్లో ఉన్న కూతురిని, బిడ్డని, ఆడబిడ్డని బంగారు తల్లి అని పిలవకుండా ఎవ్వరూ ఉండరు. ప్రతి కుటుంబంలో కూడా ఆడబిడ్డని బంగారు తల్లి అని వర్ణించుకుంటూ ఉంటారు. ముచ్చటగా, మురిపెంగా, ముద్దుగా పిలుస్తూ ఉంటారు. మరి అట్లాంటి బంగారు తల్లుల భవిష్యత్తు ఎట్లా ఉంది ఈ సమాజంలో? ఎన్నో అరాచకాలు, అక్రమాలు, వాటిని అరికట్టే ఉద్దేశంలో సమాజంలో ఇట్లాంటి పరిస్థితుల్ని అరికట్టాలి అనే అవగాహన తీసుకురావడానికి వనితా వాక్కు సంస్థ ఆవిర్భవించింది. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్న చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే శుభాకాంక్షలు. మరి గర్ల్ చైల్డ్ డే అక్టోబర్ 11th కదా, ఇంత ముందెందుకు చెప్తున్నామా అనే ఒక ఆలోచన కూడా వస్తుంది కొంతమందికి. సో దానికి ఆన్సర్ ఏంటంటే, ఈ సంవత్సరము వనితా వాక్కు ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల్లో ఈ గర్ల్ చైల్డ్ డే రావటం వలన మనము కొద్దిగా ముందు సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అక్టోబర్ 6th ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. అందుకని కొద్దిగా ముందుగా మనము శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనుకుంటున్నాం కదా. యూనిసెఫ్ వారు 2012 నుంచి గర్ల్ చైల్డ్కి జరుగుతున్న అన్యాయాలు, వాటిని అరికట్టాలి, గర్ల్స్కి ఎట్లాంటి రైట్స్ ఉన్నాయి, వాటిని సంరక్షించాలి, గర్ల్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ మనం తీసుకుని వారి బంగారు భవిష్యత్తుకి బాట వేయాలి అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గ్లోబల్గా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఈ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేట్ చేస్తారు. సో యూనిసెఫ్ వాళ్ళు ప్రతిసారి కూడా ఒక థీమ్ ఇస్తారు గర్ల్ చైల్డ్ డే రోజున. ఆ థీమ్ ఏంటంటే, ఈసారి 2024లో గర్ల్స్ విజన్ ఫర్ ద ఫ్యూచర్, అంటే గర్ల్స్ బంగారు భవిష్యత్తు, బాలికల బంగారు భవిష్యత్తు ఎట్లాగా ఉండాలి, దానికి మనం ఎట్లా పాటుపడాలి అనే థీమ్ని ఇచ్చారు. ఓకే, మనము వనితా వాక్కు సంస్థ తరపున మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక సభ్యురాలిగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. వనితా వాక్కు సంస్థ మోటో బాలికల్ని బ్రతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం. ఈ మోటోతోటి ఈ సంస్థ ఆవిర్భవించింది. దీనికి కారణం ఏంటి? సమాజంలో భ్రూణ హత్యలు, బాలిక పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్, బాలికలపై రకరకాల అరాచకాలు, మహిళలపై, బాలికలపై హత్యాచారాలు, అఘాయిత్యాలు ఎన్నో పెరిగిపోయినాయి. ఇట్లాంటి వార్తలు విని విని మనస్సు కకలా వికలమైపోయి సమాజం పట్ల మనకి కూడా కొంత బాధ్యత ఉంది, మన బాధ్యతని మనము నిర్వర్తించాలి అనే ఉద్దేశంతో కొంతమంది వనితలు కలిసి వనితా వాక్కు అనే సంస్థని ఏర్పాటు చేశారు. సో ఈ సంస్థ మెయిన్ మోటో ఏంటి? బాలికలని, మహిళలని రక్షించడము అనేది. బాలికల రక్షణ చాలా అవసరం, మన కనీస బాధ్యత, మన ధర్మం అని నలుగురికి కూడా అవేర్నెస్ ఇస్తున్నారు. స్కూల్స్లో, కాలేజెస్లో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే January 24th వస్తుంది. ఈ రెండింటిని తప్పనిసరిగా సెలబ్రేట్ చేస్తున్నారు. బాలికల పట్ల మన బాధ్యత ఎట్లా ఉంది, మనము మన బాలికలని, మన కూతుళ్ళని రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఏర్పడిన ఈ సంస్థ చేస్తున్న అవగాహన కార్యక్రమాలు ఎంతో అభినందనీయము. అందరూ కూడా తప్పకుండా ఫాలో కావాల్సిన పాయింట్స్. వనితా వాక్కు ఏర్పడిన మొదటి సంవత్సరం ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా భ్రూణ హత్యలు నేరము, బాలికల మీద అత్యాచారాలు అరికట్టాలి అని నినాదాలు చేస్తూ అందరూ కలిసికట్టుగా ఉంటే సాధ్యపడుతుంది అనే సందేశాన్ని ఇచ్చారు.
ఇక 2వ సంవత్సరము అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా 2K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లే కార్డ్స్ పట్టుకుని రకరకాల నినాదాలు చేస్తూ కొనసాగడం జరిగింది. ఇందులో జెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ సపోర్ట్ని ఇచ్చారు. ర్యాలీలో పెద్ద ఎత్తున బాలికలు, మహిళలు అందరూ పాల్గొన్నారు. అతిథులుగా వచ్చిన జెంట్స్ అందరూ రకరకాల సందేశాలు ఇచ్చారు. బాలికల్ని ఎట్లా రక్షించుకోవాలి అని వనితా వాక్కు అందరికీ స్ఫూర్తిదాయకంగా. ఇక 3వ సంవత్సరము ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే దుర్గా నవరాత్రుల్లో వచ్చిన సందర్భంగా ఆడపిల్లలందరూ శక్తి స్వరూపిణులు అని చాటి చెప్పి కలియుగ రాక్షసులని, మానవ మృగాలని అంతం చేయడమే, దుష్ట సంహారము చేయడము, వాళ్ళని మట్టు పెట్టడమే మా సంకల్పము అని చెప్తాము వనితా వాక్కు మెంబర్. సో ఈసారి గర్ల్ చైల్డ్ డేని ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నాము? దుర్గామాత నవరాత్రుల్లో రావడంతో గర్ల్ చైల్డ్ డే ఆధ్యాత్మికతని కూడా కలుపుతున్నాము. సమాజంలో బాలికలపై, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలని అరికట్టాలని అమ్మవారిని వేడుకుంటూ ఆడపిల్లలు ఆది పరాశక్తులుగా మారాలి అని ఆకాంక్షిస్తూ సమాజంలో చెడు మట్టు పెట్టబడాలంటే ఆడపిల్ల ఆదిశక్తి రూపం తప్పకుండా దాల్చాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మరి మానవత్వం మరిచిపోయి మనిషి మృగంలాగా మారిపోతున్నాడు ఈ సమాజంలో. మృగం అంటే కూడా మృగాలు సిగ్గుపడతాయేమో, ఇట్లాంటి సమాజంలో మనము ఉన్నాము. మనిషి పశువుగా మారిపోతున్నాడు, రాక్షస ప్రవృత్తితోటి ఉంటున్నాడు. అట్లాంటి రాక్షస ప్రవృత్తిని, అరాచకాలని మట్టుపెట్టడంలో మన పాత్ర ఎంతో ఉంది. ఆ రాక్షస ప్రవృత్తిని మట్టుపెట్టడానికి రాక్షస సంహారం చేయడము చివరి పార్ట్లో, ఈ శోభాయాత్ర చివరి పార్ట్లో జరుగుతుంది. కలియుగ రాక్షసులన్నీ మట్టు పెట్టే ప్రయత్నంగా ఈ ప్రోగ్రాము చేయడం జరుగుతోంది. సో ఇక్కడ మనము చెప్పుకోవాలంటే, మనము శోభాయాత్రలో విశ్వనాథాలయం నుంచి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ దాకా సాగుతుంది ఈ శోభాయాత్ర. అక్కడ అమ్మవారికి 108 కలశాలతోటి అభిషేకము, అర్చన జరుగుతుంది. దసరా పండుగ వేడుకలు కూడా ఉన్నాయి కాబట్టి బతుకమ్మ ఆట పాట పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. బహుమతి ప్రదానం జరుగుతుంది, ప్రసాద వితరణ జరుగుతుంది. ముఖ్యంగా చివరికి రాక్షస సంహారము, కలియుగ రాక్షసుణ్ణి అంతం చెయ్యడం అనే పెద్ద ఒక ఏమంటాము మనము, ఒక పెద్ద సంబరంగా మనము ఈ కలియుగ రాక్షసుని సంహారం చేస్తున్నాము. సో ఇట్లాగా సాగే ఈ శోభాయాత్ర 108 కలశాల అభిషేకము, అమ్మవారికి అర్చన, పూజ, ప్రసాద వితరణ, బతుకమ్మ సంబరాలు, వీటన్నిట్లలో కూడా మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది వనితా వాక్కు ప్రోగ్రాం మాత్రమే కాదు, ప్రతి మహిళ కార్యక్రమం ఇది. ప్రతి వనిత తన వాక్కుని వినిపించే ప్రయత్నంగా, సమాజంలోని అరాచకాలని అరికట్టే ప్రయత్నంలో ప్రతి వనిత కూడా, ప్రతి మహిళ కూడా తనదంటూ ఒక బాధ్యత ఉంది అని గుర్తించి పాటుపడాలని కోరుకుంటున్నాను. సో అందరికీ ఆహ్వానం, ప్రతి మహిళ రావాలి. మహిళలు మాత్రమే కాదు, పురుషులు కూడా రావాలి. సమాజంలో పరిస్థితులు వాళ్ళకు తెలుసు, ఇంకొద్దిగా అవగాహన పెంచుకుని వాళ్ళు మహిళలకి సహకరిస్తూ సమాజంలో ఉండే చెడుని మట్టు పెట్టడానికి అందరము కలిసికట్టుగా ఒక మంచి ప్రయత్నము చేద్దాము అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ జ్యోత్స్న చంద్రదత్, వనితా వాక్కు మెంబర్. Hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.